నమస్తే అండి, నేను రజాక్. రేపు 28వ తారీఖున తాడేపల్లిగూడెంలో భారీ బహిరంగ సభనైతే జనసేన పార్టీ, టీడీపీ పార్టీలు సంయుక్తంగా కలిసి చేయబోతున్నాయి. ఈ సభకి పవన్ కళ్యాణ్, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు కూడా రాబోతున్నట్టు తెలుస్తోంది. అయితే విషయం ఏంటంటే, ఇంతకాలం జనసేన పార్టీకి సంబంధించి చూసుకుంటే కనుక జనసేన పార్టీ కార్యకర్తలు ₹1 ఆశించకుండా, బిర్యానీ తీసుకోకుండా, పెట్రోల్కి డబ్బులు తీసుకోకుండా, తమ సొంత కష్టార్జితంతో, తన అధినాయకుడి మీద ఉన్న అభిమానంతో మెడలో జెండా కండవాలు వేసుకొని ఎక్కడికంటే అక్కడికి పొలోమని పరిగెత్తుకుంటూ వచ్చినటువంటి పరిస్థితి. మరి జనసేనకి ఎంత మోసం జరిగితే, జనసేన పార్టీకి నాయకులకి ఎంత అన్యాయం జరిగితే, జనసేన పార్టీ రోదనలకు, కార్యకర్తల రోదనలకు ఇంత జరిగితే, రేపొద్దున మన తాడేపల్లిగూడెంలో జరిగేటటువంటి ఈ భారీ బహిరంగ సభకి జనసేన పార్టీ కార్యకర్తలు హాజరవుతారా? ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే, రాజకీయ చరిత్రలో పవన్ కళ్యాణ్ పొలిటికల్ కెరియర్లోనే ఎప్పుడూ లేని విధంగా ఈ తాడేపల్లిగూడెం సభ ఏదైతే ఉందో ఇది అట్టర్ ఫ్లాప్ అవ్వబోతోంది. జనసేన పార్టీ కార్యకర్తలు ఎవరు కూడా ఈ సభకు వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. ఇంతకాలం పవన్ కళ్యాణ్ని చూసి, పవన్ కళ్యాణ్ నిజాయితీని చూసి, పవన్ కళ్యాణ్ నిబద్ధతను చూసి, మళ్ళీ చెప్తున్నా 3వ వంతు సీట్లు నేను తీసుకుంటాను అని చెప్పేసి 10, 15, 25 సీట్లకు నేను కక్కుర్తి పడని చెప్పినటువంటి వ్యక్తి ఈరోజు 24 సీట్లకు చేసుకొని సీఎం అని చెప్పేసి నినాదాలు చేసినటువంటి నేపథ్యంలో, ఇలాంటి అన్ని కార్యక్రమాల్లో ఇప్పుడు ఆ సభకి వెళ్ళి జనసేన పార్టీ కార్యకర్తలు సీఎం అంటూ రంకిలేస్తారా? ఇప్పుడు అక్కడికి వెళ్ళి చంద్రబాబు సీఎం అని చెప్పేసి రంకిలేస్తారా అనేది కూడా తెరపైకి వచ్చినటువంటి అంశం. మొత్తానికి చంద్రం తాత చేసినటువంటి రాజకీయంతో ఇటు జనసేన పార్టీ అనేది సంస్థాగతంగా కొలాప్స్ అవుతున్నటువంటి పరిస్థితి. అంటిపెట్టుకొని ఇంతకాలం అభిమానంతో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త గుండెల్లో నుంచి కూడా బాధని బయటికి తెస్తున్నటువంటి పరిస్థితి. ప్రతి జనసేన పార్టీ కార్యకర్త కూడా పూర్తి స్థాయిలో అగెనిస్ట్గా మారి సొంత నాయకుడి పైన దుమ్మెత్తి పోస్తున్నటువంటి పరిస్థితి. మీకు తెలుస్తుంది, ఈ తాడేపల్లిగూడెంలో జరగబోయేటటువంటి సభ ఏదైతే ఉందో ఇది ఫ్లాప్ అయితే గనక తప్పనిసరిగా ఆంధ్ర రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రం మారిద్ది. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి రాబోవడం పక్కా. జగన్మోహన్ రెడ్డి ఓటు ట్రాన్స్ఫర్ కాదు, జన సైనికులు ఓట్లు వేసే ప్రసక్తే కనిపించట్లేదు. అవమానాలు గుర్తున్నాయి, బాధలు గుర్తున్నాయి. మరి ఇవన్నీ కాదని వాటన్నిటిని చేసి తాడేపల్లి సభను ఎంత మాత్రం సభ సక్సెస్ చేస్తారో చూడాలి.